క్షమాపణ అనేది ఒక శ్వాస లాంటిది. క్షమించడం మర్చిపోవద్దు. క్షమాపణను ఇష్టపడకుండా ఉండొద్దు. అలా ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు అనుకున్న పర్పస్, ప్లాన్ నెరవేర్చబడదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనదో కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఇళ్లను వారిని క్షమించుడి. ఓకే, ఇప్పుడు మనము చదవబడిన వాక్య భాగంలో ఉన్న ఈ వాక్యాలు, ఈ మాటలు ఎవరు చెప్పారో మీకు ఏమైనా ఐడియా ఉందా? చెప్పండి, ఎవరు చెప్పారో ఈ మాటలు మీకు ఏమైనా ఐడియా ఉందా? ఈ చదవబడిన వాక్యాలు ఇప్పుడు ఈ బైబిల్లో ఎవరు చెప్పారో? యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఇవి. మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. బ్రతికున్నప్పుడు, మనలాగా బ్రతికున్నప్పుడు ప్రజలతోని, యూదులతోని, శిష్యులతోని, తనతో ఉన్న వారితో చెప్పిన మాటలు ఏంటంటే, ప్రార్థించే మీరు, ప్రార్థన అనుభవం కలిగిన మీరు, అంటే ప్రార్థించడానికి ముందు రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళే ప్రార్థిస్తారు. మారు మనసు, బాప్తిసం, రక్షించబడిన వాళ్ళే ప్రార్థిస్తారు. ఈ ప్రార్థించే అనుభవంలో ఉన్న వారికి ఇంకొకటి ఉంటుంది. ఏంటి చెప్పండి? విశ్వాసం ఉంటుంది. హల్లెలూయా. రక్షించబడిన బిడ్డలం కదా, మనం ప్రార్థన జీవితం కలిగి ఉంటాం. సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, కుటుంబ ప్రార్థన చేస్తాం, వ్యక్తిగత ప్రార్థన చేస్తాం, ఏకాంత ప్రార్థన చేస్తాం. అదే సమయంలో ప్రార్థించే ప్రతి వ్యక్తికి ఏముంటుంది చెప్పండి? విశ్వాసం ఉంటుంది. అంటే ఈ ప్రార్థన ప్రభావితంగా మారాలన్నా, విశ్వాసానికి జవాబు, ప్రార్థనకు జవాబు రావాలన్నా ఇంకొక విషయము లింక్ అయి ఉంది. ఏంటది? 25వ వచనం చదవండి. ఇప్పుడు మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు నువ్వు విశ్వాసంలో ఉన్నావు కదా, ప్రార్థన చేస్తావు కదా, ప్రతిరోజు ప్రార్థన చేస్తావు కదా, ప్రతి ఉదయకాలం, ప్రతి రాత్రికాలం, ప్రతి మధ్యాహ్నము కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. అసలు ప్రార్థన లేని టైం ఉంటుందా క్రైస్తవులకు? ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు కానీ ప్రతి సమయంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడెల్లను వానిని క్షమించుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇది మనం ప్రార్థనలు చేస్తాం, క్షమించం. విశ్వాసం ఉంటుంది, క్షమాపణ నచ్చదు. ఇది ఎవరిది బోధ? ఈ బోధ ఎవరిది? యోహాన్ పాస్టర్దా? కాదు, సాక్షాత్తు యేసయ్యదే. విశ్వాసంలో నిలిచి ఉన్నారు, రక్షించబడ్డారు, ప్రార్థన జీవితం కలిగి మీ జీవితాన్ని కట్టుకుంటున్నారు. కానీ విశ్వాసము, ప్రార్థన కలిగిన నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా నీకు విరోధంగా ఉన్న వారిని క్షమించుడి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. విరోధంగా లేని ప్రజలు ఇక్కడ ఎవరు ఉన్నారా? సేవకుల వల్ల ఉన్నారా? ఉండరు. మనం మనుషులం, మనకు ఆయాసాలు ఉంటాయి, మనకు కష్టాలు ఉంటాయి, మనకు తృణీకారాలు ఉంటాయి, మనకు బాధలు ఉంటాయి, మనకు అవమానాలు ఉంటాయి. అచ్చా, ఒక సంఘంలోనేనా? సమాజంలో కూడానా? సమాజంలో కూడా, సొంత ఫ్యామిలీలో కూడానా? ఫ్యామిలీలో కూడా. అసలు నిరాకరింపబడకుండా, బాధపడకుండా, గాయపరచబడకుండా, బాధను అనుభవించకుండా, గేలి చేయబడకుండా, అపార్థం చేయబడకుండా, అనారోగ్యానికి గురి కాకుండా, రకరకాల నిందలు, అవమానాలు నువ్వు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఇవన్నీ కామన్గా ఒక సామాన్యుడికి, మానవుడికి ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి అందరికీ జరుగుతాయి. ఎవ్వరు అతీతులు కారు, ఎవరు అతీతులు కారు. ముఖ్యంగా దేవుని బిడ్డలకి ఇంకెక్కువ.
ఎందుకు చెప్పనా, మనం ప్రభుని నమ్ముకుంటే అవతలలో చులకనైపోతాం. చులకనైపోయి మనం ఏమనకపోయినా మనల్ని టార్గెట్ చేసి బాధ పెడతా ఉంటారు. వాళ్ళదేం మనం గుంజుకోం, కానీ ఆ బాధ పెడుతున్నప్పుడు, ఆ ఇబ్బంది పడుతున్నప్పుడు, ఈ గాయాలతోనే, ఈ బాధలతోనే కుటుంబంలో ఉంటాం, ఇంట్లో ఉంటాం, సంఘంలో ఉంటాం, సహవాసంలో ఉంటాం, ఉద్యోగంలో ఉంటాం, పనిలో ఉంటాం. అయితే నీవు ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ గాయాలకు కారణమైన వారిని క్షమించాలి. ఎందుకు? క్షమాపణ అనేది దేవుడు ఒక శ్వాసలాగా క్రైస్తవునికి ఇచ్చాడు. ఈ క్షమాపణలో ఉన్న 5 విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. బేసిక్స్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ క్రైస్తవ్యానికి ఆధారం. క్రిస్టియానిటీలో, విశ్వాసులలో, సంఘములో, సేవకులలో రక్షించబడిన ప్రతి వ్యక్తికి క్షమాపణ అనేది ఒక ఆధారం. మీరు చూడండి, ఏ మతాలలో క్షమాపణ గురించి బోధించరు. ఏ మత గ్రంథాలలో దుష్ట రక్షణ, శిష్ట రక్షణ ఏదో అంటారు కదా, అంటే చెడును అంతం చేయాలి, మంచిని కాపాడాలి అని. అంటే ఒక క్రీస్తు మాత్రమే క్షమాపణను గురించి నొక్కి వక్కానిస్తున్నాడు. మొదటిది ఏంటంటే, క్షమాపణ అనేది క్రైస్తవ జీవితానికి ఆధారం, బేసిక్. ఇప్పుడు నేను నిలబడ్డాను, కారణం ఏంటి చెప్పండి? నేను నిలబడడానికి నాకు ఆధారం ఏముంది? ఇప్పుడు భూమి, అంతే, ఇంకేం లేదు. హల్లెలూయా. సరే, భూమి మీద నిలబడడానికి కారణం ఏంటి? ఇట్లా నేను నిలబడడానికి, మీరు కూర్చున్నారు, కూర్చోవడానికి నిలబడక బ్యాక్ బోన్, వెన్నుముక. ఎందుకంటే నా వెన్నుముక బాగలేదు అనుకో, నేను నిలబడలేను. మీ వెన్నుముక బాగలేదనుకో, మీరు ఎట్లనో ఒరిగిపోతారు. అట్లా విశ్వాసికి, రక్షించబడిన ప్రతి పిల్లి వరకు, సేవకుడు అవ్వచ్చు, అపోస్తలుడు అవ్వచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, కానీ క్షమాపణ అనేది ఆధారం. ఎలా అంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధమునకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ 86వ కీర్తనలో 5వ వచనం అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే ఒక్కసారి చదువు. కీర్తన 86లో ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 5వ వచనం అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే ఒక్కసారి చూడు. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. ఇప్పుడు చూడాలి, అందరూ చూడాలి. సమస్త మానవాళి కొరకు, సమస్త పాపుల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పాప క్షమాపణ నిమిత్తము ఆయన సిలువలో యాగమైపోయాడు. హల్లెలూయా. యాగం అవ్వడం అంటే మనం మంచి వాళ్ళమని చనిపోయాడా? బైబిలే చెప్తుంది. ఇర్మియా గ్రంథకర్త అంటాడు, మానవుని హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు లేడు. అన్ని రోగాలకు మందు ఉన్నది, కానీ హృదయ రోగానికి మందు లేదు. కానీ అలాంటి ఘోర పాపిష్టి నీచపు బ్రతుకుతున్న పతిత జనము కొరకు పరిశుద్ధుడైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ప్రేమతో పంపించాడు. అందుకే కీర్తనకారుడు, ప్రభువా నువ్వు దయాళుడవు, ప్రభువా నువ్వు కనికర సంపన్నుడవు, ప్రభువా నువ్వు ప్రేమ స్వరూపివి, నీ హృదయంలో కఠినత్వం ఉండదు, నీ హృదయంలో చేదు ఉండదు,
నీ హృదయంలో ద్వేషం ఉండదు, కక్ష ఈర్ష్య ఉండదు. ఎందుకంటే చేదు, కక్ష ఈర్ష్య ఉంటే ఈ ప్రపంచాన్ని కనురెప్పపాటును నాశనం చేయొచ్చు. ఎప్పుడు కూడా క్రైస్తవులకు ఎమోషన్ పనిచేయొద్దు. ఎమోషన్ అంటే భావోద్వేగముతో నడిపించబడొద్దు, డివోషన్తో నడిపించబడాలి, భక్తి భావంతో నడిపించబడాలి. దేవుని ఎడల భక్తి భావంతో. ఈ సిలువ మరణము పొందడానికి ప్రపంచానికి ఉన్న వాగ్దానము యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అదే అధ్యాయంలో 14 వచ్చిన అనుకుంటా, నా జ్ఞాపకం సరి అయితే ఒకసారి చదువు. 3:14 అనుకుంటా. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపకుండునట్లు ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే సిలువకి వేయబడవలెను. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు. బైబిల్ చెప్తుంది మనిషి హృదయమే చెడ్డదని. బైబిల్ చెప్తుంది వాని హృదయంలోని ఆలోచనలన్నీ కేవలం, మీరు చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి, అనగా మనిషి కడుపులోనికి పోయినది మనిషిని అపవిత్రపరుస్తుంది, కానీ అనగా హృదయములో నుండి వెలుపలకు వచ్చినది ఏంటో చూడు. 7:21 మార్కు సువార్త. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. అవును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారులను, లోబులను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మస్కరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. దీనిని ఎవరు తీసివేయలేరు. ఈ భయంకరమైన వీటి కొరకే ఆయన సిలువలో మరణించాడు, ప్రేమతో మరణించాడు, కనికరముతో మరణించాడు. మరణించడం మాత్రమే కాదు, ప్రపంచానికి క్షమాపణను సిద్ధం చేశాడు. ఆ క్షమాపణను మనం స్వతంత్రించుకున్నాం. ఆ క్షమాపణ మనం అనుభవించాం. ఆ క్షమాపణలో మనము దేవుని బిడలుగా మార్చబడి ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. ఎఫెసీ సంఘానికి చెప్తాడు దేవుడు. ఎఫెసీ 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుతాం త్వరగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటునిమి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వాటి వాళ్ళనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన కనికరం అంటే మనం అందరం స్వభావ సిద్ధంగా దైవ ఉగ్రతకు పాత్రులం. కానీ ఆ ఉగ్రత అంతా తన కుమారుని మీద మోపి ఆ కుమారుని ద్వారా మనకు క్షమాపణ సిద్ధం చేశాడు. అంటే క్రైస్తవ జీవితానికి ఈరోజు నువ్వు నిత్య జీవం వచ్చింది, పరలోకంలో జీవగ్రంథంలో పేరుంది, నువ్వు ప్రభు బిడ్డవైపోయావు, ప్రభు కుమారుడు కుమార్తె అయిపోయావు, క్రీస్తు ధరించుకున్నావు, మంచిగా ఆరాధన చేస్తున్నావు, ప్రభుని అత్తుకుంటున్నావు, సాక్షి జీవితం కలిగి ఉంది, ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ నీ క్రియలను ఆయన క్షమించాడు. నీ అంత వికారమైన శ్రేష్ఠులను ఆయన క్షమించాడు. వాటికి సిలువలో యేసయ్య మీద శిక్ష పడింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్షమాపణ క్రైస్తవ్యానికి ఆధారమా కాదా? మనందరి లైఫ్కు క్షమాపణే ఆధారం. ఒకవేళ దేవుడు మనల్ని క్షమించకపోతే మనకు రక్షణ వచ్చేదా?
కానీ ఆయన క్షమాపణ వాహిని, క్షమాపణ ఆ జలనది, జీవనది ఇప్పటికీ ఉంది. ఇంకా ఎవరైనా రక్షించబడిన వాళ్ళు ఇక్కడ ఉంటే మారు మనసు పశ్చాత్తాపంలోకి వచ్చి నీ కొరకు విలువైన రక్తాన్ని యేసయ్య చిందించాడు, అది నీకు ఉచితంగా వచ్చింది కాబట్టి విలువ లేనిది కాదు. నిన్నెవ్వరు ప్రేమించలే, నిన్నెవ్వరు ఇష్టపడలే, నిన్నెవ్వరు దగ్గర తీయలే, నీ క్షేమాన్ని కాంక్షించే వ్యక్తి ఎవ్వరు లేరు ప్రపంచంలో. కానీ యేసయ్య నిన్ను ఇష్టపడ్డాడు. నువ్వు ప్రేమించకపోయినా ఆయన ప్రేమించాడు, నువ్వు వెతకపోయినా ఆయన వెతికాడు. వ్యక్తికి నిన్ను రక్షించడం కొరకు తన ఏకైక కుమారుని సిలువకు అప్పగించాడు. నీవు నేను విడుదల పొందాం. పోయిన నెలల్లోనూ మొన్ననో మాట్లాడాను. 18వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. ఏంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆ సంఘటన చెప్పి నేను ముందుకెళ్తాను, సెకండ్ అంశంలోకి వెళ్తాను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ఆమేన్. ఇక్కడ ఒక యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఏంటి ఉపమానం అంటే, ఆ లెక్క చూసుకోవాలనుకున్న యజమాని దగ్గర పనులు ఉన్నారు. పనుల్లో ఒక వ్యక్తి ఒక 10 రూపాయలు అప్పియాలి, ఇంకొక వ్యక్తి 3 లక్షలు అప్పియాలి. అయితే ఈ 3 లక్షల అప్పున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా 3 లక్షల పాపాలు క్షమించు, నువ్వు నా భార్య పిల్లలను అమ్మి కట్టుకున్నావు కదా అంటే, ఆ యజమానుడు కనికరించి అప్పంతా క్షమించాడు. డబ్బు గురించి చెప్పలేదు, పాపాలే అని చెప్పిన మెయిన్ థీమ్. ఈ 3 లక్షలు క్షమించబడిన, ఈ 3 లక్షల పాపాలు క్షమించబడిన ఈ వ్యక్తి 10 రూపాయల పాపాలు గల్లబట్టుకున్నాడు. గల్లగదు, గొంతు పట్టుకున్నట్టుంది బైబిల్లో. సేమ్ అక్కడ జరిగిందే. ఆ యొక్క యజమాని దగ్గర ఈ వ్యక్తి ఏం చెప్పాడో 3 లక్షల పాపాల విషయంలో, అదే ఈ 10 రూపాయల పాపాల విషయంలో, నా ఎడలో ఓర్చుకో, నేను అంతా చెల్లించేస్తాను. అప్పుడు అతను తెలుసా, పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాడు. అంటే దీంట్లో మనకు అర్థం కావాల్సింది, మనవి 3 లక్షల పాపాలు, మనందరి 3 లక్షల పాపాలు. 10 రూపాయల పాపాలు ఎవరి? మన ఎదుటి వాళ్ళవి, మన ఎదుటి వాళ్ళవి. ఫ్యామిలీ అవ్వచ్చు, సావాసం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? 3 లక్షల పాపాలు క్షమించబడిన మనము 10 రూపాయల పాపాలు ఉన్న గొంతు పట్టుకుంటున్నాం. అంటే క్షమించలేకపోతున్నాం. ఎందుకు క్షమించలేకపోతున్నాం? క్షమించలేకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 14 వరకు చదువుకుందాం. కొలొస్సీలకు రాసిన పత్రిక. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, అంటే రక్షించబడిన విశ్వాసులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులను, వాళ్ళు పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు, వాళ్ళు యేసుకు నచ్చిన బిడ్డలు. మీరు జాలిగల మనసును, వీరికి జాలిగల మనసు ఉంటుంది, దయాలత్వమును, వీరికి దయాలత్వం ఉంటుంది, వినయం ఉంటుంది, వీరికి సాత్వికం ఉంటుంది, వీరికి దీర్ఘశాంతం ఉంటుంది, వీరికి ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. నేను చెప్పే మాటలా ఇవి? నేను చెప్పే మాటలా కాదు. రక్షించబడిన పరిశుద్ధులు, దేవుని పిల్లలైన విశ్వాసులు, అది ఫ్యామిలీ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సహవాసం అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, రక్షణ అనుభవంలో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని చేత ఏర్పాటు చేయబడి క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడిన వాడు.
పరిశుద్ధుడైన వాడు, అతడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు, ఇష్టరాలుగా ఉంటుంది. ఆ కుటుంబం దేవునికి నచ్చినట్టు ఉంటారు. అలా ఉన్న వారికి జాలి కలిగిన మనసు ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, వినయము భక్తిభావం ఉంటుంది, దీర్ఘశాంతము, ఓపిక అంటే భూమికి ఉన్నంత ఓపిక ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి గుణాలు కలిగిన వాళ్ళే క్షమించగలుగుతారు. చెక్ చేసుకోవాలి మనం. హల్లెలూయా. ఈ లక్షణాలు నా లోపల ఉన్నాయా లేవా? కఠినత్వం ఉందా? జాలి లేదా? ఆయన జాలి గల దేవుడు. హల్లెలూయా. ప్రేమ గల దేవుడు, కనికరము గల దేవుడు. మీ పరలోకపు తండ్రి కనికర పూర్ణుడు గనుక మీరును కనికరము గలవారై ఉండుడి. కనికరము గలవారు కనికరము పొందుతారు, ప్రేమ గలవారు ప్రేమ పొందుతారు, దయ గలవారు దయ పొందుతారు. బేసిక్స్ అండి ఇది. ఒక్కసారి ఆలోచించండి. క్షమించలేకపోతున్నాం, హృదయాన్ని కఠినపరుచుకున్నాం, ఆలోచనలు కఠినమైపోయాయి, భావాలు కఠినమైపోయాయి. ఇక నీ ప్రార్థనకు జవాబు ఎట్లా వస్తుంది? నీకు స్వస్థత ఎట్లా వస్తుంది? నీకు ఆరోగ్యం ఎట్లా చేకూర్చబడుతుంది? నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతావు? ఎందుకంటే హృదయములో మనసులో దాన్ని అదివి బట్టి బంధించాం. ఈ బంతిని తీసుకొని ఎంత వేగంగా గోడ కొడితే అంత వేగంగా మనకు వస్తుంది. నీకు తెలియట్లేదు. ఆ భావాలను భావోద్వేగాలను అణుచుకుంటున్నావు. కానీ ఈరోజు ప్రభు ఏమంటే తెలుసా? నీకు ఎవరైతే హాని చేస్తున్నారో, ఎవరైతే నేను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నేను బాధ పెడుతున్నారో, ఎవరైతే నేను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నేను అపహాస్యం చేస్తున్నారో, ఎవరైతే నీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నారో, ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకుంటారో, తృణీకరిస్తున్నారో, ఏకభావంతో చూస్తున్నారో, అన్యాయం చేస్తున్నారో, అవమానపరుస్తున్నారో, వారిని నువ్వేం చేయగలగాలి? సహించగలగాలి. తండ్రి అవ్వచ్చు, సహించాలి. తల్లి అవ్వచ్చు, సహించాలి. భార్య అవ్వచ్చు, సహించాలి. భర్త అవ్వచ్చు, సహించాలి. పిల్లలు అవ్వచ్చు, సహించాలి. ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, సహించాలి. ముఖ్యంగా సహవాసములో, సంఘములో, క్రైస్తవ కుటుంబాలలో ఈ జాలిగల మనసు, దయాలత్వం, వినయము, తగ్గింపు, దీర్ఘశాంతము, ఇది మనసులో ఉంటే బయటికి కనిపించేటి వస్త్రములాగా, హృదయంలో ఉంటే బయటికి కనిపించేటివి ఆ ఆలోచనలు. యేసయ్య అలాగూ ఉన్నాడు, అలాగూ జీవించాడు. మనము జీవించడానికి కావాల్సిన శక్తి ఆయన ఇవ్వగలుగుతాడు. ఇలాంటి బోధ ఇష్టపడతారు ఎవరన్నా? ఇష్టపడరు. కానీ ఇష్టపడితే మాత్రం యేసయ్య కుడి పక్కన కూర్చొని ఏలేది నీవే. హల్లెలూయా. క్రీస్తుకు వారసులం అంటే శ్రమలో పాలిభాగస్తులము. క్రీస్తుకు వారసులం అంటే ఆయనతో పాటు శ్రమ పడితే ఆయనతో పాటు ఏలుదుమని కొలస్సీ గ్రంథకర్త చెప్తాడు. అంధకార సంబంధమైన రాజ్యము నుంచి విడిపించి దేవుని కుమారుని రాజ్య సంబంధులుగా మనల్ని చేశాడని కొలస్సీ సంఘముతో పరిశుద్ధుడైన పౌలు చెప్తాడు. ఈరోజు మనం ఏం చేయాలా? రక్షించబడిన మనం, ప్రార్థన జీవితంలో కలిగి ఉన్న మనం, విశ్వాసం కలిగి ఉన్న మనము మనకు తెలియకుండానే కనికరాన్ని ఎప్పుడో మర్చిపోయాం, దయను ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు దయ, కనికరము, జాలి, దీర్ఘశాంతము, మంచితనము, ఇది యేసుకు సంబంధించింది. హల్లెలూయా. ప్రపంచ క్రైస్తవ్యానికి ఇది అవసరం. ప్రతి సంఘ సహవాసానికి ఇది అవసరం. ప్రతి దైవజనుడికి ఇది అవసరం. ప్రతి ఫ్యామిలీకి ఇది అవసరం. కొంతమంది అంటారు కదా, మూలలు మర్చిపోవద్దు అంటారు. మూలలు అంటే ఏంటిది? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో, ఏ స్థాయికి ఎదిగినవో, ఏ గుంట నుండి, ఏ రాతి నుండి చెక్కబడ్డావో, ఆ మూలలు మర్చిపో. క్రైస్తవుడు ఆధ్యాత్మికంగా ఆధారమైన క్షమాపణను మర్చిపోవద్దు. ఇది మన జీవితానికి ఆధారం, మన ప్రార్థనకు ఆధారం, మన విశ్వాసానికి ఆధారం, మన ఆరోగ్యానికి, మన ఆశీర్వాదానికి ఆధారము క్షమాపణ. ఇక బైబిల్ ఏమంటుంది తెలుసా? నీ శత్రును చదువు, ఎందుకంటే మంచిది. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చదవండి.
6వ అధ్యాయము యేసు ప్రభు చెప్పిన మాట సుమ. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, ఆ, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, ఆ, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండో చెంప కూడా త్రిప్పుము. ఆమేన్, హల్లెలూయా. శత్రువును ప్రేమించమంటున్నాడు. శత్రువులను ప్రేమించుడి, ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. యేసయ్య చెప్తున్నాడు, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో వారికి ఏం చేయాలట? మేలు చేయాలట. హౌ పాసిబుల్? పరిశుద్ధాత్మకు సాధ్యం, క్రీస్తుకు సాధ్యం. యేసు అది చేసి చూపించాడు. క్రైస్తవ్యం అంటే ఆదివారం గుడికొచ్చి పోవడం కాదు, లైవ్ రియాలిటీ. నువ్వు ఉండడం ఎంత నిజమో క్రైస్తవ్యం కూడా అంత నిజం. శత్రువును ప్రేమించాలి. సరే, శత్రువును ప్రేమించడం పక్క పెట్టు. నీ భార్యని ప్రేమిస్తావా? నీ భర్తను ప్రేమిస్తావా? మీ పిల్లల్ని ప్రేమిస్తావా? మీ అమ్మ నాన్నలను ప్రేమిస్తావా? సంఘంలో ఉన్న వారిని ప్రేమిస్తావా? సహవాసాన్ని ప్రేమిస్తావా? సేవకుల్ని ప్రేమిస్తావా? ఒకసారి గుండె మీద చేసుకోండి. మన అంతర్వ్యాని, మన మనస్సాక్షే సాక్ష్యం, మన భావాలు, మన ఆలోచనలు, మన తలంపులే సాక్ష్యం. హల్లెలూయా. నేనైనా మీరైనా ఎవరమైనా ప్రేమించగలగాలి అంటే నీకు క్షమాపణ జీవిత ఆధారమై ఉండాలి. బేసిక్స్ ఫర్గివ్నెస్. క్రిస్టియన్ లైఫ్లో బేసిక్స్ ఆఫ్ క్రిస్టియానిటీలో ఫర్గివ్నెస్ ఆధారమైంది. గట్టిగా చెప్పలు ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే బ్యూటీ ఆఫ్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. క్షమాపణ సౌందర్యం. ఏంటంటే చెప్పండి, క్షమాపణ సౌందర్యం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. హల్లెలూయా. క్షమాపణ ఏంటి చెప్పండి? క్షమాపణలో ఏం దాగుంది? సౌందర్యం, అందం. హల్లెలూయా. మనిషి అందంగా ఉండొద్దు, మనసు అందంగా ఉండాలని చెప్తానే. మనమే ఈ రంగులు చూసి మురిసిపోతూ ఉంటాం. కానీ ఆ రంగుల వెనుక మనసు వికారంగా ఉంటుంది, ఓకారం వచ్చేటట్టు ఉంటుంది. ఆలోచనలు. ఒకసారి ఏసన్న చెప్పిన ఉపమానం గుర్తొస్తుంది. ఆ కుటుంబం అంటే ఏసన్నకు చాలా ఇష్టం అట. ఈ అడవి ప్రాంతాలలో ఫారెస్ట్ ఆఫీసర్ అన్నట్టు ఆయన. ఎప్పటికీ రమ్మంటుంటే కుదరలేదట. ఒకరోజు ఆ వారి ప్రాంతం కూడా వెళ్తుంటే, అరే ఎప్పటి నుంచో చెప్తున్నాడు, చాలా నన్ను ప్రేమిస్తాడు, ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆఫీసర్సే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాట. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారట. ముట్టుకుంటే మాసిపోతారట, అందంగా ఉంటారట. 2 పిల్లలు చక్కగా ఉంటారట. అయితే వాళ్ళు చెప్పినట, అన్న మేము డ్యూటీకి వెళ్తున్నాం మన ఇద్దరము, పిల్లలు మీతో ఉంటారన్న అని చెప్తే, సరిగా ప్రయాణం చేసి అలసిపోయాడుగా పడుకుంటాట. పడుకుంటే ఎప్పుడు మంచం కిందకి పోయి దబ్బుడు కాలు ఉంటే చూడు, దబ్బుడు కాలుతో పొడుస్తున్నారట. ఎవరిని? చూస్తే ఎట్టున్నారు? అందంగా ఉన్నారు. అయితే మన థాట్స్, మన ఆలోచనలు, మన హృదయంలో ఊహలు యేసయ్యకు తెలుసు. అవి అందంగా ఉండాల. యేసయ్య కలువరి సిలువలో ఉన్నప్పుడు నమ్మిన వాళ్ళు మోసం చేశారు, అప్పగించారు. స్వస్థతలు పొందిన వాళ్ళు వీన్ని సిలువకేయండి అన్నారు. ఒకడైతే దొంగ ముద్దు పెట్టుకున్నాడు, నమ్మక ద్రోహం చేశాడు. ఇంకొకరైతే ఉన్నంతసేపు ఉన్నారు, పారిపోయారు శిష్యులు. ఇంకొకడైతే అబద్ధం ఆడిండు. అసలు సిలువ దగ్గర యోహాను, స్త్రీలు తప్ప ఇంకెవరు లేరు. అవమానాల మధ్య ఉన్నాడు. కొట్టువారికి వీపు అప్పగించాడు, పెరుగు వేసేవారు గడ్డపు వెంట్రుకలు అప్పగించాడు.
కానీ అంత నీచ నికృష్టమైన ధవలవర్ణుడు అయిన ఆ అందగాడు 10,000ల్లో అవలీలంగా గుర్తుపట్టవచ్చు. ఇంతమందిలో మిమ్మల్ని గుర్తుపట్టాలంటే బాగా తెల్లగుంటే గుర్తుపడతాం కావచ్చు, ఒక ఆకర్షణీయంగా ఉంటే. కానీ 10,000 మందిలో ఒక చంద్రులా కనిపిస్తాడట ధవలవర్ణుడు. అవలీలగా గుర్తుపట్టగలము. హల్లెలూయా. ఎంతో సుందరం పాడుతుంది కదా, హల్లెలూయా. ఏ పాడు, పల్లవి పాడు. ఎంతో మురసిపోయాను, ఎంతో సుందరుడమ్మా యేసు. నేనెంతో మురసిపోయాను, ఎంతో సుందరుడమ్మ యేసు. ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠునాతడు. ఎవరు ఆయన కిల్లలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిల్లలో సమరూప పురుషుండు. అవలీల గానతని గుర్తించగలనం, అతని గుర్తించగలరం. ఎంతో ఎంతో సుందరుడమ్మా యేసు. నేనెంతో మురసిపోయాను, ఎంతో సుందరుడమ్మా యేసు. గట్టిగా చప్పట్లు కొడదామా, హల్లెలూయా. అంటే ఆ సిలువలో ఆయన మనసు ఎంత అందంగా ఉంది, ఆయన గ్రహింపు, ఆయన ఆలోచనలు. ఈ సిలువ వేయబడిన ఇంకొక దొంగ, నువ్వు దేవుడవైతే నువ్వు కాపాడుకోవయ్యా, మమ్మల్ని కాపాడవయ్యా అని సూటిపోటి మాటలతో వాడు దెప్పి పొడుస్తున్నాడు. ఇటేమో నమ్మక ద్రోహం, అటేమో నమ్మించి మోసం, ఇటేమో అన్యాయం, అటు మేలు పొందుకున్న వాళ్ళు దూషిస్తున్నారు, సొంత కుటుంబ సభ్యులు పిచ్చోడు అంటున్నారు యేసయ్యను. ఇన్ని రకాల వేదన గుండెకు గాయమవుతుంది, మనసుకు గాయమవుతుంది, మనసులో ఆలోచనలన్నీ కఠినమైపోతాయి, హృదయం కఠినమైపోతుంది. యేసయ్య ఆయన చేదుగా మారలేదు, బిట్టర్గా మారలేదు, విషముతో నింపబడలేదు, కఠినత్వంతో నింపబడలేదు. సామెతల గ్రంథకర్త అంటాడు, హృదయమును కఠినపరుచుకొని వాడు కీడులో పడను. ఈరోజు నీ కుటుంబంలో కీడు ఎందుకుందో తెలుసా? భార్య భర్తల మధ్య కీడు ఎందుకు వస్తుందో తెలుసా? ఈరోజు సంఘాలలో, సహవాసాలలో, సేవకుల జీవితాలలో, ఇంకా ఏ సహవాసాలైనా ఎందుకు కీడు వస్తుందో తెలుసా? వాళ్ళు దేవుని పిల్లలైనప్పటికీ వాళ్ళు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. ఎందుకు? క్షమించలేకపోవడం. ఆ బ్యూటీ లేదు, ఆ సౌందర్యం లేదు. ధవలవర్ణుడు రత్నవర్ణుడైన యేసయ్య ఉద్యోగం బాగానే ఉంది, పిల్లలు బాగానే ఉన్నారు, వాళ్ళ క్రియలు దబ్బుడు కొంత పొడుస్తుంటారట వచ్చిన అతిథిని. మీరు వినుంటారు, మీకు తెలిసి ఉంటుంది దాదాపు. అరే పిల్లలు చూస్తే దేవదూతలాగున్నారు, చేష్టలు, దయ్యం చేష్టలు, సైతాన్ అన్నాడట అని వారికి ప్రార్థన చేసిండట. మొత్తం మీద ఆ పిచ్చిపోయినట్టుంది. అంటే అన్ని అవమానాల మధ్యలో, అన్ని గాయాల మధ్యలో, అన్ని అన్యాయాల మధ్యలో ప్రభు ఏమంటున్నాడు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అది బ్యూటీ. క్షమించడానికి ఎప్పటికీ రెడీ ఉండాలా. 4 రోజులైనాక క్షమిస్తా, 4 దినాలైనాక క్షమిస్తా. నో, ఏది నీ చేతిలో లేదు. క్షమాపణ అనేది క్రైస్తవ సంఘాలలో ఒక అందం. మీరు చూడండి, క్రైస్తవ సంఘాలలో గొడవలు, సేవకుల మధ్య, విశ్వాసుల మధ్య గొడవలు. ఇక చర్చిలలో, సేవకులలో, సంఘాలలో గొడవ ఉంటే మరి గుడికి ఎందుకు రావాలి మనం? అట్లనే యాన్యువల్గా ఉంటే అయిపోద్ది కదా. అంటే క్షమించలేకపోవడం వలన. హల్లెలూయా. అందుకే గమనించండి, నువ్వు చేసే పని చేసే స్థలంలో కావచ్చు, నీ ఫ్యామిలీలో కావచ్చు, మీ బంధుమిత్రులు కావచ్చు,
క్షమాపణ అనేది ప్రభుకు అప్పగించి క్షమించగలగాల. అది పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు క్షమించిన ప్రతి ఒక్కరిని వారి జీవితాలు దీవించబడ్డాయి. నిజంగా ప్రభు నన్ను క్షమించాడండి. అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టేది, చిన్నప్పుడు భయంకరంగా తాగేది, చదువు మీద ధ్యాస ఉండేది కాదు. తల్లిదండ్రులకు ఆశయాలు ఉంటాయి కదండి. అమ్మ నాన్నలకు నా కొడుకు ఇలా ఉండాలి, ఎందుకంటే 9 మందిలో నన్ను కొన్నే చదివించిండ్రు. ఎంత దుర్మార్గుండండి నేను. గవర్నమెంట్ స్కూల్ అయినా గ్రేటే కదండి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఏది ఉద్యోగం రావాలంటే, ఆ తర్వాత మిగిలితేనే ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకున్న వాళ్ళకు. మీరు ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళను కాలేజీలను. హల్లెలూయా. కానీ అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టినట్టు, నా గ్రామస్తులను నా తోటి వారిని ఇబ్బంది పెట్టినట్టు నేను ఇంకెవరిని ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడైతే యేసయ్య క్షమాపణ నాకు దొరికిందో, తాగి చర్చి దగ్గర రోడ్డు మీద పడిపోయి భయంకరంగా ఉంటే ఊరంతా ఊస్తూ ఉంటే, వీడు మారడు, వీడు బతుకుమారు. మా పెద్దన్నయ్య అయితే డిసైడ్ అయిపోయాడు, వాడు కాలు 2 కాళ్ళు కాకుండా ఒక్క కాలు అయితే తీసేయాలి, ఎందుకంటే వాడు తిరుగుడు బంద్ చేస్తాడు. అంటే ఎంత యాస్ట్ వస్తే, ఎంత బాధ అనిపిస్తే అట్లా అనిపించింది వాళ్ళకు. కానీ నా యేసయ్య నన్ను ప్రేమించాడు, నా దుర్మార్గాన్ని ప్రేమించాడు, నా తృణీకారాన్ని ప్రేమించాడు. మా మేనత్త వస్తే ఆమెను ముఖం పట్టుకొని తిండి కొరికి వస్తున్నా అనేది. 4 అన్నదమ్ములు, పెద్దనాన్నలు, 4 చిన్నోడు మా నాన్న. అయితే మా ఇంటికే వస్తారు ఎప్పటికీ అని చెప్పేది బ్యాచ్ వస్తుంది. వచ్చి ఏం చేయాలి, ఫస్టే చెప్తారు, నాటుకోడి వదినమ్మా, నాటుకోడి ఉండాలి, శనగలేసి ఉండాలి, బాగుంటుందట కదా. అయితే ఫస్ట్ ఫుడ్డే భోజనం చేసి 10 గంటలకు ఆ వాకిట్లో మంచం వేస్తే, ఇక మంచంలో కూర్చుంటే వాళ్ళు వ్యవసాయదారులు, పనులు చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళు నిద్రపోయేవాళ్ళు నిద్రపోతుంటే ఇక చెప్తూనే ఉంటాయి. తిన్నదరిగేదాకా మాతో చెప్తూనే ఉంటాయి. నాకు తెలియదు, ఆమె మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంతవరకు ఆ ఇంటికి వెళ్ళకపోయేది. కానీ ఎవరిని పట్టుకోడు, వీడు పనికి రానోడు, వీడు ఇంత బిల్డప్ ఇస్తాడు, నన్ను ఆయన పట్టుకున్నాడు. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రజలను చూసి, పాస్టర్లను చూసి, సంఘాలను చూసి, సహవాసాలను చూసి ఆకర్షించబడి నేను సేవకు రాలేదు. 91లో ఇంత ప్రాచుర్యం, క్రైస్తవ్యం లేదు. గ్రామాలలో అంటరానితనం ఎక్కువ. యేసు ప్రభు నమ్ముకున్నారంటే వీళ్ళ మాదిగోల దేవుడు అనే, ఎస్సీ వాళ్ళ దేవుడు, మాలోల దేవుడు, తక్కువ జాతి దేవుడు అనే వివక్ష అప్పుడు ఇంకెక్కువ ఉండదు. సోదరులను కానీ ఎక్కువ కులపులను ముట్టుడు వాళ్ళు ముట్టుకుంటే పోయి స్నానాలు చేసుకుంది మా ఊర్లో. అలాంటి వివక్ష కలిగిన సమయంలో యేసయ్య మమ్మల్ని తృణీకరించలేదు, నన్ను తృణీకరించలేదు, నన్ను ప్రేమించాడు. ఆయన నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, బ్యాప్తిజం తీసుకున్నాను. ఇదే జూన్ మాసము 21వ తారీఖు నేను బ్యాప్తిజం తీసుకున్నాను. బ్యాప్తిజం తీసుకున్న 3 నెలలకే 12వ తారీఖు జూన్, జూలై, ఆగస్టు 12వ తారీఖు ప్రభు నన్ను సేవకు పిలిచాడు. హల్లెలూయా. బైబిల్లో ఓనమాలు తెలియదు, సంఘ సహవాసం లేదు, విశ్వాసుల సహవాసం లేదు, సంఘ చరిత్ర ఏం తెలియదు. అప్పుడు పాతకాలంలో మా అత్త వచ్చి వాక్యం చెప్పిపోయింది, అది మాత్రమే తెలుసు, క్యాథలిక్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ నేను వెళ్ళడం వలన, ఒక 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడం వలన ఆ వాక్యాలు విని 91 సంవత్సరం అంతా మల్కాజ్గిరిలో ఒక 15 రోజులు, 91 సంవత్సరం అంతా ఏలూరులో ఒక 2 వారాలు, మహబూబ్ నగర్లో 2 వారాలు, ఏ విధంగా మాకు తెలియకుండానే యేసు వైపు నేను ఆకర్షించబడ్డాను. అప్పటికి నా వయసు 17 సంవత్సరాలు, నేను రక్షణ పొందినప్పుడు. ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. సేవ గురించి నాకు ఏం ఓనవాళ్ళు తెలియదు, నాకు ఏం తెలియదు. బలమైన ప్రేరేపణ వచ్చింది, స్వరం విన్నా, ఎవరో మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత ఒక చిన్న బ్యాగ్ ఉండే, ఇది పుస్తకాలు పెట్టుకునే బ్యాగు, ఇట్లా జబ్బకేసుకునేది, అది ఎబ్రోన్లో వేసుకుంటారు అలాంటిది ఉంటే, దాంట్లో ఒక 2 డ్రెస్సులు పెట్టుకొని పాస్టర్ని కూడా పర్మిషన్ అడగలే, డైరెక్ట్ గన్పూర్కి వెళ్ళిపోయి వాళ్ళ కిరాయి ఉన్న రూమ్ దగ్గర కీర్తి ఫోటో ఫ్రేమ్ వర్క్ అని
ఆ బ్రదరు వాళ్ళది రాజారం కుమార్ బ్రదర్ అంటారు ఆయనను, వాళ్ళ ఇంట్లో కిరాయికుంటున్న అయ్యేవాళ్ళు. వెళ్ళి నేను ఇక మీతోనే ఉంటా, కర్ణ పల్లవి వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు, నాకంటే చిన్నోళ్ళు వాళ్ళు. ఇక పీటరు కర్ణ ఇంకా చిన్నోళ్ళు. ఒకళ్ళు పల్లవి 8వ తరగతి, వంశీ 7వ తరగతి, పీటరు 5వ తరగతి, కర్ణ 3వ తరగతి 4వ తరగతి. అందరు చిన్నపిల్లలు. నేను చిన్నపిల్లలు లాగానే 17వ సంవత్సరం. వాళ్ళతో పాటు 4 సంవత్సరాలు అనేక విషయాలు నేర్చుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ కాలంలో వస్తుందంటే ఈ సేవ బాగున్నది, బతుకు తెరుగు బాగున్నది అనేటట్టు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడండి. ఆ బేసిక్స్తోనే, ఆ విశ్వాసంతోనే నల్గొండలో ఉన్నానండి 6 నెలలు. ఎవ్వరి మీద ఆధారపడే అవకాశాలున్నా కూడా ఆధారపడలేదు. ఒక మొండి దేవుని మీద ఆధారపడడంలో, మీ అందరికీ తెలుసు నా మొండితనం, దేవుని మీద ఆధారపడడంలో. అయితే దేవుడు ఈ వ్యక్తిత్వాన్ని చూస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది, ఫర్గివ్నెస్ అనేది అదొక సౌందర్యం. యేసు అంత సౌందర్యం అంటే ప్రపంచంలో ఉన్న వికార బుద్ధి కలిగిన అందరి కొరకు, వికార ఆలోచనలు, వికార బుద్ధి కలిగిన నా కొరకు కూడా ఆయన నన్ను క్షమించాడు. నా మీద విషపు చూపు నిలపలేదు, నన్ను చేదులాగా చూడలేదు. వీడు పనికిరానోడు, నా దాసురాలనే, నా సువార్త సేవ చేసే నా బిడ్డనే, వీడు నా క్రైస్తవ్యాన్ని ఇది చేసిండు, పొట్టతిప్పులని చెప్పి ఇవన్నీ మనసులో పెట్టుకోలేదు ఆయన. ఎందుకు మనసులో పెట్టుకోలేడు? నేను తెలిసి చేసింది కాదు కదా, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కదా. నా భావాలు నమ్మాను, నా ఆలోచన నమ్మాను, ఆ వయసులో వచ్చిన భావాలు నమ్మి ఇవే వాస్తవాలు అనుకొని నోటికి ఇష్టం వచ్చినట్టు దేవుని దాసరాలైన మా మేనత్తను, ఆ క్రైస్తవులను వంగలేక దొంగల కలిసి బతకలేక బడిపంతులు అన్నట్టు బతకలేక బైబుల్ పట్టుకున్నారు. ఇవన్నీ లోకంలో ఉన్న సామెతలని చెప్పి ఎగతాళి చేశాను నన్ను. ఇదే బైబుల్ పట్టుకొని అదే ఊరిలో అనేక కులాల మధ్యలోకి వెళ్ళి కుమ్మరులకు, కమ్మరులకు, ఒడ్లకు, రెడ్డిళ్ళకు వెళ్ళి చేతిలో బైబుల్ పట్టుకొని వెళ్ళి సాక్షిగా నిలబడ్డాను 92వ సంవత్సరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కారు ఉండని లేకపోని, వాహనాలు ఉండని లేకపోని, నడుచుకుంటూ వెళ్ళే అనుభవం ఇప్పటికీ. ఎక్కడ నక్కలగుట్ట, ఎక్కడ ధర్మసాగర్. పెళ్ళైన కొత్తలో ఎవరిని 10 రూపాయలు అడగడానికి ప్రయత్నం చేయాలి, లిఫ్ట్ అడుగుతున్నా. నా పరీక్షనో పరిశోధనో తెలియదు, ఎవ్వరు లిఫ్ట్ ఇస్తలేరు. నక్కలగుట్ట నుండి మొదలుపెట్టిన నా నడక ధర్మసాగర్ దాకా. హల్లెలూయా. వివాహం కాకముందు పెంతెకోస్తు ఐపీసీ చర్చి, ఏది క్రిస్టియన్ కాలేజ్ ఐపీసీ చర్చి మెయిన్ రోడ్ కూడా చూడు, అక్కడ సభలు జరుగుతున్నాయి. పురుషోత్తమయ్య గారు 3 రోజుల సభలు. ఆ సభలలో సైకిల్ పోగొట్టుకున్నది ఒకరు, ఆ సైకిల్ దొరికితే పట్టుకొని రావాలని తీసుకురావడం కొరకు నన్ను అక్కడ ఏర్పాటు చేశారు. మేము 10 మంది సైకిళ్ళ మీద వెళ్ళినాం. ఈ 10 మంది సైకిళ్ళలో ఒకరు సైకిలే పోయింది, నా సైకిల్ పోలేదు, వేరే సోదరునిది పోయింది. అయితే పెద్దయ్య గారు ఏం చేశాడు, యోహాన్ నువ్వు ఉండి ఆ సైకిల్ దొరకబట్టుకొని నువ్వు ఇంటికి వచ్చాను అన్నాడు. బాగుంది. ఒకవేళ సైకిల్ దొరకకపోతే నేను ఎట్లా రావాలి, నేను ఎట్లా రావాలి? హల్లెలూయా. సైకిల్ దొరకలేదు. డే అంతా వెతికాం, అనౌన్స్మెంట్ చేయించాం. సాయంత్రము భోజనాలకు కూర్చుంటే ఆ రోజులలో టికెట్ ఉండేది. నాకేం తెలుసు టికెట్ ఉండదని. ఏ సభలలో నేను ఎప్పుడు పాలు పొందలే, పెద్ద పెద్ద సభలలో. అప్పటికి అది ఫస్ట్ నాకు సభలలో పాలు పొందడం. వెళ్ళి ఆ లైన్లో కూర్చున్నాను. ఒక ఆయనతో బత్యం పట్టుకొని వచ్చాడు, నీ టికెట్ చూపించాడు. నాకు టికెట్ లేదు, లేపి బయట పంపాడు. అరే క్రైస్తవులకి ఇంత కనికరం లేదా? హల్లెలూయా. వీళ్ళు ఏం క్రైస్తవులు అనుకున్నా, మరి వాళ్ళ పద్ధతి ఏందో మనకు తెలియదు. అలాగూ అట్లనే నైట్ అంతా పడుకున్నా. దానికి అపోజిట్ ఒక స్వెటర్ ఉంది, దానికి ఎదురుగా పడుకున్నా. తెల్లవారి 7-8 అవుతుంది. నేను పడుకొని లేచిన జుట్టు అంతా గందరగోళంగా ఉంది. మసి, ఆ దుమ్ము, అప్పుడు సీసీ రోడ్లు లేవు, ఆ దుమ్మంతా మసివారింది మొత్తము. కానీ సూర్య సార్ వాళ్ళ మామయ్య స్టీవెన్ బ్రదర్ వాళ్ళు గన్పూర్లో, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు గన్పూర్లో విశ్వాసులు. కొత్తగా సేవలో ఉన్నప్పుడు ఆమె
హాస్టల్ వార్డెన్ కాబట్టి ఆమె క్రైస్తవురాలు కనుక ఇక్కడ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేది అన్నట్టు, ఆరాధనకు వచ్చేది వాళ్ళిద్దరు శివునిపల్లి నుండి. అయితే ఆ బ్రదరు ఏదైనా చిన్న మీటింగ్ ఉంటే ప్రార్థన ఉంటే వంట చేస్తాడు అందరికీ, ఉపవాస ప్రార్థనలైనా అట్లా వంట చేస్తాడు. ఆ బ్రదర్ బ్రదర్ యోహాన్ బ్రదర్ మీరు శ్యామ్ సుందర్ పాస్టర్ దగ్గర ఉంటారు కదా, ఏంది ఇక్కడ ఉన్నారు ఏంటి అంటే నా భాగవతం అంతా చెప్పాను. సైకిల్ పోయింది బ్రదర్, సైకిల్ పోయింది. ఈ పాస్టర్ నన్ను ఉంచడమైంది, సైకిల్ పోగొట్టుకుని ఉంచాలి కదా, అగో ఇట్లా చేసిండు, ఇట్లా బాధ పెట్టిండు నన్ను, నేను ఇంత బాధలో ఉన్నా, నాకేం తెలుసు అప్పుడే కదా. ఆయన ఏం చేశాడంటే బ్రదర్ ఒక్కసారి ఇక్కడికి కాశీబుగ్గకు వెళ్దామని తీసుకెళ్ళాడు. కాశీబుగ్గలో వాళ్ళ మరదలు ఉంటుంది, ఆ సూర్య సారు వాళ్ళ మామయ్య వాళ్ళ మరదలు ఉంటుంది. అక్కడికి తీసుకెళ్తే పేస్ట్ ఇస్తే చేయితోనే తోముకున్నాను, ఇంత వేడి వేడి అన్నం పెడితే తిన్నాను, ఒక 50 రూపాయలు ఇచ్చారు. అవి పట్టుకొని చక్కగా గన్పురకు వెళ్ళాను. వెళ్తే అక్కడ గల్మల్నే నిలబడదు. సైకిల్ లేకుండా ఎట్లా వస్తున్నాను, సైకిల్ దొరికితేనే నువ్వు రావాలి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే 50 రూపాయలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత నెక్స్ట్ డే సైకిల్ దొరకలే, ఎలా రావాలి, ఎవరిని అడగాలి. ఇప్పటికి అదే అండి ఓ మొండితనం, ఎవరినన్నా అడగడానికి. అంటే నాకు సహాయం అప్పు అడుక్కోవచ్చు, కానీ నాకు సహాయం చేయని ఈ రోజు వరకు అడగలే. నా పిల్లలకు లేదు, నా కుటుంబానికి ఏమి లేనప్పుడు, ఈ సంఘం లేనప్పుడే అడగలేదు, సహవాసం లేనప్పుడే అడగలేదు. అప్పుడు ఎవరు 3 సిస్టర్స్ ఉండేది, వాళ్ళే అన్నీ తెలుసుకొని భోజనం పెట్టేది, ఛార్జీలు ఇచ్చేది. ఎప్పుడు ఎవరిని అడగలేదు. కానీ అది నేటికి ఈ రోజు వరకు కూడా మీ అభిమానాన్ని సొమ్ము చేసుకోవడానికి 100 కారణాలు ఉన్నాయి. అడగను. ఎందుకు? దేవుడు కదా పిలిచింది. ఇంత ఘోర పాపం నుంచి విడిపించిన ఆ దేవుడు ఈ వ్యక్తిత్వము మీకు సౌందర్యంలాగా కనిపిస్తుంది, మీ వ్యక్తిత్వం ఇతరులకు సౌందర్యంలాగా కనిపిస్తుంది. అంటే అర్థం చేసుకునే మనసు. గుండ్లసాగర్ నుంచి ఒక అమ్మ ఉండేది, వీళ్ళు ముసలు గుర్తుపడతారు కదా, వా వా ఓ ఎల్లవా కాంతావా నీ కొడుకు ఎంత మంచోడవా, మమ్మల్ని ఏమడుగుడు, చింతపండు చారు పోతే చింతపండు చారుతో తింటాడు, పచ్చడి వేస్తే పచ్చడితోనే తింటాడు, గీ కూర చేయి గీ అన్నం వేయ అని అన్నాడు. ఒక తల్లి ఛాయ్ చికెన్ కూర పోసిన దాంట్లో ఛాయ్ పోసింది, అది కడిగినా కూడా దాని నీసువాసన పోదు కదా, ఆ ఛాయ్ పోసింది, నీసు వాసన వస్తుంది నోటి దగ్గర పెట్టుకుంటే. కానీ ఆమెకు ప్రేమ ఎక్కువ నా మీద, ఎందుకంటే ఒళ్ళో ఉడకబెట్టిన కోడిగుడ్డును పట్టుకొని వస్తుంది. ఎందుకు ఆమెకు మరి ఎందుకు నా మీద ప్రేమ కలిగిందో తెలియదు. మేము 10 మంది వెళ్తాం, నన్నే సాడుకు పిలుచుకొని ఉడకబెట్టిన గుడ్డు ఇస్తుంది, తింటా. ఆ అమ్మ ఇంటికి తీసుకుపోయి ఛాయ్ ఇచ్చింది. ఆ ఛాయ్ ఇస్తే అది ఘోరమైన నీసు వాసన వస్తుంది, కానీ తాగాను. ఆ తర్వాత వాళ్ళు కూడా తాగారు. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది, అయ్యా నువ్వేమనలేదయ్యా. ఏమెందుకంటాం మనం? మన వాక్యము కాదు, మన పేషెన్స్, మన ఓపిక, మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, మనం జీవించే జీవితము, మనం బ్రతికే బ్రతుకు ఇతరులకు సౌందర్యం. హల్లెలూయా. యేసయ్య అందుకే ఆయనలో విషము లేదు, మన విషకూరలు తీశాడు. ఆయనలో చేదు లేదు, మన చేదును తీశాడు. పావురంలో చేదు ఉంటుందా? పెద్దలు చెప్పండి, పావురంలో చేదు ఉంటుందా? ఉంటుందా? ఎలానో చేదు ఉంటుందా? ఉండదంటారు. ఉంటుందా? పావురంలో ఉంటుందా? పెద్దలు అన్నలు ఉండదు అనుకుంటానా? ఉండదు, పావురంలో చేదు ఉండదు. హల్లెలూయా. అయితే మన యేసుక్రీస్తు మానవులో ఉన్న చేదు, శాపము, విషము, ఈర్ష్య, రాగ ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు అన్నిటిని తొలగించాడు. నిజం చెప్తున్నానండి, మేము 17వ ఏట రక్షించబడిన తర్వాత కోనూరులో చెప్పాను కదా. ఎందుకు నేను మరల చెప్తానంటే, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, మీరు కాకుండా ఇంకెవరెవరో వచ్చి ఉంటారు. ఎందుకు చెప్పమంటాడో నాకు తెలియదు, వినే మీకేమో ఈయన ఎప్పటికీ చెప్తాడు అనుకుంటారు. కానీ ఈ ఒక్క వ్యక్తికి అర్థమైన ఆ వ్యక్తి లైఫ్ చేంజ్ అవుతుంది. అన్నల కాలంలో 2 అన్నలకి బయలు, మన జోసెఫ్ వాళ్ళ సొంత మేనమామ భీమరాజు, ఇంకొక ఆయన మా మేనబావ బిడ్డ
అల్లుడు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు అన్నలలో వెళ్ళి తుపాకులు బట్టి అడవులలో ఉన్నారు. అయితే మేము రక్షించబడ్డ తర్వాత మమ్మల్ని ఒక వ్యక్తి టార్గెట్ చేసిండు. నీళ్ళకు రానియకపోవడము, ఈ 4 కుటుంబాలు వెలివేయడం. ఆ రోజులలో అట్లనే ఉండేది. వీళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ఈ డబ్బులు వచ్చే సంఘాన్ని వదిలిపెట్టి అక్కడికక్కడికో గణపురికి పోతున్నారు. 21st ఫంక్షన్ కూర్చుంటే జనగాంలో లాజర్ పాస్టర్ ఉన్నాడు కదా, ఆ లాజర్ వాళ్ళ నాన్న కూర్చుంటే వీడు కూర్చుంటే మేము కులం కూర్చోమని కులమంతా లేస్తే ఏడ్చుకుంటూ వచ్చిండు. 12 బస్తాల రైస్ అది వడ్లు కళ్ళ మించలు తీసుకున్నారు. అంటే దౌర్జన్యం. ఎందుకంటే వాళ్ళు మిలిటెంట్. మేము ప్రభుని ఎరగకముందు మేము తోమిడిచిపెట్టేది, ప్రభు నమ్ముకున్న తర్వాత కామైపోవాలి. అలుకు నీళ్ళు పోసారు ప్రార్థన చేసుకుంటా అంటే. ఆ ఇంట్లో షెల్టర్ ఇచ్చిన ఆమె మొన్న చనిపోయింది, ప్రభుని నిద్రించింది. మొన్న 30 తారీఖు జ్ఞాపకార్థం జరిగింది. మార్తవ్వ అని చెప్పాను కూనూరులోని ఆమె. అయితే మమ్మల్ని కర్ణపురం అడవుల్లో ఇప్పుడు ఇట్లున్నది, కానీ 92లో మొత్తం కర్ణాపురం నష్కల్కు అపోజిట్ ఉంది. అది మొత్తం అడవే కర్ణాపురం. అదంతా అడవులలోకి వీళ్ళు పిలిచారు, తుపాకులు పట్టుకొచ్చి పిలిచారు, మీరు రండి అని చెప్పారు. చెప్పి 4 మేము ఉన్నాం. మాకు ఏం ట్రైనప్ ఇచ్చారంటే, మీరు మంచిగా ఉన్నారు, మీరు పొరపాటు చేస్తున్నారు, మీరు ప్రభుని నమ్ముకున్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాడు 12 బ్యాగులు గుంజుకుపోవడం ఎక్కడిది? వాడు మిమ్మల్ని నిప్పుకు నీళ్ళకు రానియకపోవడం ఎక్కడిది? మీ 4 కుటుంబాలు ప్రభు నమ్ముకుంటే వెలివేయడం ఎక్కడిది అని చెప్పి, దారిలో ఉంటే రేగు చెట్టు తాగుతూ అటుపోతూ ఇటుపోతుంటే తాకుతూ ఉంటాయి కదా, దాన్ని తీసేయాలి కదా. వాడిని నొక్కొని లేపండి. మీరు 4 యవనస్తులు, నాకు 17 సంవత్సరాలు, ఇంకొకరు 18, ఇంకొకరికి 21, ఇంకొకరికి 22, 23. ఈ 4కి ఎవ్వరికి వివాహం కాలే. వాళ్ళు ఏమన్నా తెలుసా? 14 సంవత్సరాలు జైల్లో ఉంటారు. 14 ఇయర్స్ అంతా బయటకు వచ్చినప్పుడు నవ యవ్వనంగా మీరు బయటకు వస్తారు. 30, 31, 32 సంవత్సరాలు వస్తాయి. అంటే నిజంగా ఆ మాటలు విన్నప్పుడు ఆ వ్యక్తిని లేపేద్దాం అనుకున్నాం. బహిరంగంగా చెప్తున్నాం, వాస్తవాన్ని ఒప్పుకోవాలి కదా, ఉడుకు రక్తం కదా. ఇప్పుడు చూడరాదు, మీ పిల్లలు 13 దాటిందంటే మీ మాట వింటారా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఓహో అమ్మో వాళ్ళు పెద్ద వయసు మొగలు అయిపోతారు, ప్రపంచాన్ని అంతా జయిస్తామంటారు. ఈ ఆడలు కూడా అంతే, ఆడపిల్లలు 13 నుండి 19 ఇది ప్రమాదకరమైన ఏజ్. వాడు బాగుపడాలనే ఈ ఏజ్లోనే బాగుపడాలి, చెడిపోవాలనే ఈ ఏజ్లోనే. ఇక ఈ ఏజ్లో ఏమన్నా చెడిపోతే ఇక దేవుడు తప్ప ఇంకెవరు మార్చలేవు. నువ్వు మార్చలేవు, నేను మార్చలేవు. తల్లిదండ్రులారా చాలా జాగ్రత్త. హల్లెలూయా. ఇది ప్రమాదకరమైన వయసు. అట్లా ఉన్న మా లైఫ్లో దేవుడు నాకు దర్శనం ద్వారా మాట్లాడాడు. వీడిని చంపుదాం అనుకుంటున్నావు కదా, వీడిని నేను ఎంత ప్రేమిస్తున్నానో నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. వీని కొరకు నేను ఎట్లా ప్రాణం పెట్టాను, నీ కొరకు ఎట్లా ప్రాణం పెట్టాను, వాని కొరకు అట్లా ప్రాణం పెట్టాను. వీని వెనుక ఒక క్రియ ఉంది, ఆ క్రియను నువ్వు బంధించాలని చెప్పాడు. కొత్త విశ్వాసం కదా, కొత్త జీవితానికి పొద్దు ఏర్పడదు కదా, ప్రతి వాక్యం అర్థమవుతా ఉంటుంది. కొత్తలో ముందుకు వచ్చేస్తా ఉంటుంది కదా, ప్రార్థన చేస్తాడు. అది ఎప్పటికి ఈరోజే రక్షించబడిన అనుకోవాలి మీరు. హల్లెలూయా. 10 సంవత్సరాలు ఈ రోజు నన్ను రక్షించాడు, ఈ రోజు నన్ను బాప్తిసం తీసుకున్నాను, ఈ రోజు నేను దేవుని బిడ్డను అయిపోయాను అనుకుంటే అసలు మన ఆలోచనలు కొత్తగా ఉంటాయి, క్రొంగొత్తగా ఉంటాయి. అప్పుడు ఆ సహోదరులతో చెప్పాను, అరే మాకు కూడా అనిపిస్తుంది, మాకు కూడా వదిలేసాం. కానీ దేవుడు వదిలిపెట్టలేదు. ఒకరోజు ఆ వ్యక్తి అంతటే చనిపోయాడు. వాళ్ళ కుమారుడు హఠాత్తుగా చేతికి అందిన కుమారుడు చనిపోయాడు. ఎందుకంటే కఠినత్వం కలిగి సేవ విశ్వాసుల మీద, సంఘం మీద, రక్షకుడి మీద. కానీ ఇప్పుడు ఆ కుటుంబం అంతా రక్షణలోకి వచ్చింది. వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, ఫ్యామిలీ అంతా ఫేతో మినిస్ట్రీలోనే ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ప్రభుకు స్తోత్రం అనిపిస్తుంది. ఒకవేళ సైతాన్ ప్లాన్, ఒకవేళ ఈ 4 మేము చంపినాం అనుకోండి, ఉదాహరణకు, ఈ పిలుపు, ఈ రక్షణ, ఈ ప్రణాళిక నెరవేరకపో. అందుకే క్షమించడానికి కారణాలు వెతకండి. క్షమించాలని చెప్పాడు, క్షమించండి, అంతే ఇంకేం లేదు. అదే బ్యూటీ, అదే సౌందర్యం, అదే అందం. క్షమాపణలో ఉన్న
ఆ నెమ్మది, ఆ ధైర్యం, ఆ బలం నాకు తెలుసు. ఎన్నిసార్లు క్షమించబడ్డాను. క్షమించబడుతుందని ఇంకా మనం పొరపాట్లు చేయాలని కాదు. ఒక్కొక్క పొరపాటు తెలుస్తూ ఉంటే క్షమించాలి, మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా మళ్ళీ ముందుకెళ్ళాలి. తెలియకుండా ఇంకొక పొరపాటు జరుగుతుంది. మనం ప్లాన్ వేసుకొని పొరపాటు చేయం, గుర్తుపెట్టుకోండి. ప్లాన్ వేసుకొని పొరపాటు చేయం, ప్లాన్ వేసుకొని ద్వేషించం, ప్లాన్ వేసుకొని అసహించుకోం. యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు కన్ఫెషన్ నీకు అర్థమైపోవాలి. అర్థమైన వెంటనే దాని నుంచి బయటపడడం కొరకు నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. ఒక మనిషి ఆరోగ్యంగా, తేలికగా, ఉత్సాహంగా, ఆనందంగా, హెల్దీగా, ఏ భేషజాలు లేకుండా హ్యాపీగా ఉంటుందంటే అతని మనసు చాలా తేలిక అన్నట్టు. ఏముండదు లోపల, ఏముండదు. క్షమిస్తాడు, మర్చిపోతాడు, క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఇది ప్రాక్టీస్ చేయి తల్లిదండ్రులారా, ఇది ప్రాక్టీస్ చేయండి. అన్నదమ్ములారా, ఇది ప్రాక్టీస్ చేయండి. తల్లిదండ్రులారా, ఇది ప్రాక్టీస్ చేయండి. సహవాసమా, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది ప్రాక్టీసే. క్రైస్తవ్యం ప్రాక్టీసే, సాధనే. విని తమాషా చేయడానికి కాదు, ఇది జీవించడానికి. అనుకరించండి, ఆచరించండి, ఆలోచించండి. ఒక వ్యక్తి అన్నాడట, జనరల్ అంటే సైన్యాధికారి, ఒరే నా లైఫ్లో నిన్ను క్షమించను రా అన్నాడట. నిన్ను క్షమించే సవాలే లేదు నా జీవితంలో, నా ప్రాణం ఉన్నంత వరకు నేను క్షమించేదే లేదు అన్నాడట. ఆ జనరల్ కూడా క్రైస్తవుడే, ఈ కిందున్న దాసుడు కూడా క్రైస్తవుడే. అప్పుడు జాన్ వెస్లీ, ఏది మెథడిస్ట్ సంఘ ఇది, ఆ జాన్ వెస్లీ దైవజనుడు ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సైనికులు వీళ్ళు వెళ్తున్నప్పుడు అప్పుడు ఆ జనరల్ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఘాటైన వాక్యం చేశావు, నీ లైఫ్లో నువ్వు అసలు పొరపాట్లే చేయని అనుకుంటే నా జీవితంలో నేను క్షమించనని చెప్పడానికి అర్హుడవు. పొరపాట్లు జరుగుతాయా? జరిగా చచ్చిపోయేంత వరకు జరుగుతాయి. ఒకసారి నోరు జారుతుంది, ఒకసారి మనసు చెడిపోతుంది, ఒకసారి హృదయం కఠినమైపోతుంది. అయితే కొంతమంది ఏం జరిగినా పట్టించుకోరు, ఇంకా అందులో డిగ్రీలు సాధిస్తారు. అది వెరీ డేంజర్. ఎందుకంటే క్షమింపబడకపోతే ఆ గొంతు బట్టి వానిని నాకు డబ్బులు ఇచ్చేంత వరకు నేను జైల్లో పెడతానంటే వెంటనే దాసులు ఉండి, అయ్యా వాడు 3 లక్షల పాపాలు క్షమించావు కదా, 10 రూపాయల పాపాలు క్షమిస్తలేడు, కఠినంగా ఉన్నాడు, వాని మనసు మంచి లేదు, వాని ఆలోచన మంచి లేదు, మూర్ఖంగా ఉన్నాడు అని చెప్తే ఆ రాజు వాడిని తీసుకొని వెళ్ళి, ఒరే నేను నిన్ను కరుణించిన ప్రకారం వాణ్ణి కరుణించాలి, నేను ప్రేమించిన ప్రకారం వాణ్ణి ప్రేమించాలి, నేను నిన్ను క్షమించిన ప్రకారం వాణ్ణి క్షమించాలి. నీ పెద్ద ఘోర పాపాన్ని క్షమించినప్పుడు నీ ఎదుటి వ్యక్తి ఈ 10 రూపాయల పాపాన్ని క్షమించలేకపోతున్నావా? ఒరే నీలాంటోడు కటికమైన జైల్లో ఉండాలి, బిలుములో ఉండాలి, ఏడుపును పళ్ళు కొనుక్కుంటా అంటే క్షమించలేకపోతే అది శాపముగా మారే ప్రమాదం ఉంది, అది నష్టముగా మారే ప్రమాదం ఉంది, అది రోగముగా మారే ప్రమాదం ఉంది, అది వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. ఒకవేళ సడన్గా కూడా చచ్చిపోవచ్చండి. నేను అబద్ధం చెప్పట్లేదు. హల్లెలూయా. నీ కడుపులో అల్సర్ పుండు ఉంది, ఈ అల్సర్ వలన సప్పిడి కూడా తింటున్నావు, ఉప్పు దాకొద్దు, కారం దాకొద్దు అంటే పత్యం చేసినావు. ఒక డాక్టర్ దొరికిండు, ఏం లేదు అది మామూలు పుండే, దాన్ని ఆపరేషన్ చేస్తే పోతుంది, ఏం లేదు ఒక 10,000 అయితే నేను తీసేస్తాను ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ అన్నాడు. అన్నప్పుడు ఈ వ్యక్తి తీసేసుకుంటుందా? తీసేసుకోదా? మరి ఇన్ని వాక్యాలు దేవుడు చెప్తుంటే మనం తీసేసుకోవాలా వద్దా? హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆర్థికంగా, దీవెనకరంగా ఉండాలంటే ఇది మనము తొలగించుకోవాలి. మన భావాలను ఆయన చూస్తాడు. నేను ఒక షాట్ పెట్టాను. హల్లెలూయా. మన ఆలోచనలు ఆయన చూస్తాడు, మన తలంపులు ఆయన చూస్తాడు. ఆయన చూస్తాడని నీకు తెలిస్తే, నీకు తెలిసిందని నీకు అర్థమైతే నువ్వు ఆయన అనుసరించాల్సిందే. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కళ్ళు మూసుకొని ప్రభునామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 5 లక్షణాలు, క్షమాపణలో ఉన్న 5 లక్షణాల్లో మొదటిది ఏంటంటే క్రిస్టియన్ లైఫ్లో బేసిక్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, బ్యూటీ ఆఫ్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. ఒక్కసారి సహోదరి సహోదరుడా ఆలోచిస్తావా? నీ మనసులో ఎంతమందిని క్షమించకుండా బంధించి పెట్టావు? ఎన్ని సంఘటనలను క్షమించకుండా కట్లల్లో బంధించి పెట్టావు? ఎన్ని విషయాలను నీ మనసు పొరల్లో దాచుకొని
బంధించి ఇబ్బందిని, వేదనను పొందుతున్నాం. ఎన్ని సందర్భాలు, ఎన్ని సమయాలు, వ్యక్తులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, స్థలాలు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, నువ్వు పనిచేసే స్థలం అవ్వచ్చు, అది ఏ ఏరియాలో ఉన్నా ఆ జరిగిన వాటిని, ఎప్పుడో జరిగిన వాటిని నీ వయసుతో పాటు నీ లోపల వాటిని బంధించి పెట్టుకున్నావో ఈరోజు నువ్వు విడుదల చేయాలి. వాటి నుండి విడుదల పొందాలి. అవే నీ నాశనాన్ని కోరేటి, అవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసేటి, అవే నీ జ్ఞానము, నీ బుద్ధి, నీ హృదయం పనిచేయకుండా అజ్ఞానంగా నువ్వు బ్రతికేటట్టు చేసి, దేవుడు ఆశించిన సంకల్పము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఆశీర్వాదం నీ లైఫ్లో జరగకుండా అడ్డుకునే అడ్డుగోడలు, అడ్డుబండలు, సైతాన్ శక్తులు, చీకటి శక్తులు అవే. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనో అనుకోకు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం దేవుని చిత్తంలో ఉన్న కుటుంబం, మీ భార్యాభర్తలు దేవుని చిత్తంలో ఉన్న భార్యాభర్తలు, మీ పిల్లలు దేవుని చిత్తాన్ని కలిగి జీవిస్తున్న పిల్లలు, మీకున్న ఆస్తిపాస్తులు దేవుని వలన, దేవుని చిత్తం వల్ల కలిగింది, మీకున్న ఆరోగ్యము, ఆయుష్ దేవుని చిత్తం వల్ల, దేవుని వల్ల కలిగింది. దేవుని వలన కలిగిన వాటిని నీవు యేసుని గుర్తు చేసుకో. నీవు నేను ఘోర పాపులం, దుర్మార్గులం, దౌర్భాగ్యం. మనం క్షమాపణ పొందాం, ఇతరులను క్షమిస్తాం. మన విషయం విరిగివేయబడింది. మన విష కోరలు ఆ కల్వరి సిలువలో తీసేశాడు. మన కఠినత్వాన్ని తొలగించాడు, జాలిగల మనసు ఇచ్చాడు, కనికరాన్ని ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, దైవిక ప్రేమనిచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అడుగుతావా ప్రభును? అయ్యా, కష్టాలు, కన్నీళ్ళు, కడగన్లు, లేమి, కరువు, ఇబ్బంది, అనారోగ్యానికి కారణమంతా నీవే అనుకున్నానయ్యా, మనుషులే అనుకున్నానయ్యా, నా కుటుంబస్తులు అనుకున్నానయ్యా, ఇరుగు పొరుగు వారు అనుకున్నానయ్యా. నా మనసులో దాగి ఉన్న అందవికారమైన దురాలోచనలా, అజ్ఞానాంధకారమా, అందుకే నేను నీకు సౌందర్యంగా కనిపిస్తలేదా? నా మనసు, నా హృదయం, నా తలంపులు, నా విశ్వాసం, నా ప్రార్థనకు అందుకే జవాబు లేదా? నా విశ్వాసానికి అందుకే నువ్వు స్పందించట్లేదా? అందుకే నా ఇంట్లో, నా కుటుంబంలో చీకటి వెళ్తుందా, శాపం వెళుతుందా? అందుకే కన్నీళ్ళు, కడగన్లు ఉన్నాయా? నేను ఏదేదో ఊహించుకున్నానయ్యా. కానీ ఈరోజు అనస్థి నుంచి ఇవ్వకుండానే, నేను స్పృహలో ఉన్నప్పుడే, నేను వివేకంలో ఉన్నప్పుడే, నీ ఆత్మ సంబంధమైన ఓ యొక్క నీ సన్నిధిలో, ఆపరేషన్ థియేటర్లో, ప్రభా, నా మూలాలు, నా లోపాలు, నా లొసుగులు, నా మడత, నా కలంకము, నా ముడత, నా బలహీనతలు, నాలో ఉన్న సమస్య దోషం అన్నిటిని నువ్వు చూపించావయ్యా. పునులు చూపించావు, గాయాలు చూపించావు. అవి నేను కలుగజేసుకున్నాయి. ఇది నేను కలుగజేసుకున్న పుల్లు, నేను కలుగజేసుకున్న గాయాలు, నేను కలుగజేసుకునేవి. ఎందుకంటే అవి ఎప్పుడో నా జీవితంలో జరిగాయి, కానీ ఇప్పటికీ వాటిని పెంచి పోషించాను. అందుకే ఆనందం కరువైపోయింది, ఆరోగ్యం కరువైపోయింది, తిన్నది ఒంటికి ఇమడట్లేదు, ఎంత తిన్నా పాత బంధువులు వేసినట్టే అనిపిస్తుంది. అయ్యా, నన్ను క్షమించవా తండ్రి? నేను అందరినీ విడుదల చేస్తున్నాను. నా మనసులో ఉన్నవారిని, నా ఊహల్లో ఉన్నవారిని, నా అంతరంగంలో ఉన్నవారిని, నన్ను బాధ పెట్టిన వారిని, నన్ను ఇబ్బంది పెట్టిన వారిని, నన్ను తృణీకరించిన వారిని, నన్ను మోసం చేసిన వారిని, నాకు అన్యాయం చేసిన వారిని, నన్ను అవమానపరిచిన వారిని, నన్ను అపార్థం చేసుకున్న వారిని, రకరకాలుగా నా నాశనాన్ని, నా కుటుంబ నాశనాన్ని, నా పిల్లల నాశనాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరిని నేను అయ్యా క్షమిస్తున్నానయ్యా. నా హృదయం నుంచి విడుదల తీస్తున్నాను. నీ పనే సహోదరి, నీ పనే సహోదరుడు, నీ పనే. ఎవరిని నీ మనసులో బంధించావు వాళ్ళను విడుదల చేయి. కట్లలో బంధించావు, ఆలోచనలో బంధించావు, ఊహలలో బంధించావు. ఇప్పుడే విడుదల రాబోతుంది, ఇప్పుడే స్వస్థత రాబోతుంది, ఇప్పుడే దేవుని శక్తి నిన్ను ఆవరించబోతుంది. ఎవరికి వారు ప్రార్థన చేస్తారా? హల్లెలూయా. ఎందుకు గ్రోత్ లేదు? ఎందుకు నేను ఆరోగ్యంగా లేను? ఎందుకు నేను ఆనందంగా లేను? ఎందుకు నాకు ఆశీర్వాదం లేదంటే, నువ్వు కొన్ని నీ మనసులో దాచిపెట్టుకున్నావు, అణిచిపెట్టుకున్నావు. అవి మంచివి కాదు. నీ మనసును గాయపరిచేటి అవి మంచివి కాదు. నీ తెలివిని, నీ బుద్ధిని చెడగొట్టేటి అవి మంచివి కావు. నీ విశ్వాసం పనిచేయకుండా చేసేటివి, నీ ప్రార్థన ప్రభావం చూపకుండా చేసేటివి, నీ ఆత్మీయ జీవితానికి గొడ్డలు పెట్టేవి, నీ కుటుంబ జీవితం ఆశీర్వాదం పొందుకోకుండా అడ్డుకునే అడ్డుగోడల ఆలోచనలు, నువ్వు విన్నవి, నీకు తెలిసినవి, నీ నిర్ణయాలు, నీకు వచ్చిన ఆలోచనలు,
ఆయా పరిస్థితులలో, ఆయా సందర్భాలలో తీసుకున్న మూర్ఖపు ఆలోచనలే ఈరోజు నీ కుటుంబం అనుభవించే అధోగతికి ఆధారం. అనారోగ్యానికి, అప్పులకు, రోగాలకు, నెమ్మదిలికపోవడానికి కారణం అదే. అడుగుతావా? నువ్వే విడుదల చేయాలి సహోదరి, సహోదరుడు, నువ్వే విడుదల చేయాలి. నోరు తెరిచి చెప్పుకో, నోరు తెరిచి చెప్పుకో. నువ్వు ప్రార్థించిన ప్రతిసారి వదిలే వదిలే వదిలే. హల్లెలూయా. ఎవరికి వారు వదిలేస్తూ ఉండండి, ఎవరికి వారు వదిలేస్తూ ఉండండి, ఎవరికి వారు వదిలేస్తూ ఉండండి. హల్లెలూయా. ఆ భావాలను, ఆ ఆలోచనలు, నేను చచ్చినా నేను క్షమించాను చూడు, అది హల్లెలూయా. చచ్చిన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాను చూడు, అవి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థించండి, మౌనంగా ఉండకండి. ఇదొక మంచి అవకాశం విడుదల పొందడానికి, స్వస్థత పొందడానికి, దీవించబడడానికి, బలపరచబడడానికి, విశ్వాసం పనిచేయడానికి, ప్రార్థనకు జవాబు రావడానికి, కన్నీళ్లు తుడవబడడానికి, కలవరాలు తొలగిపోవడానికి, వృద్ధిలోకి రావడానికి, అభివృద్ధి చెందడానికి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి, క్రీస్తు పోలిక చొప్పున నువ్వు సిద్ధపరచబడడానికి, దేవుని చిత్తం నీ జీవితంలో జరగడానికి ఇది ఒక అవకాశము. రాబా షాదాల రదియాల రదాబా ఊరాల రదియాల రదాబా షాదాల రదాబా. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. మీ గుండె మీద కూర్చోబెట్టుకోండి. ఇబ్బందుల మీద కఠినతో ఉంది. ఏది క్షమించలేకపోతున్నావు, ఏది ఓర్చుకోలేకపోతున్నావు, ఏది సహించలేకపోతున్నావు, ఏది తట్టుకోలేకపోతున్నావు. జాలిగల మనసును కోల్పోయావా? దీర్ఘశాంతాన్ని కోల్పోయావా? దయను కోల్పోయావా? ప్రేమను కోల్పోయావా? 12వ అధ్యాయంలో ఉంటుంది తెలుసా, ఒకరికొకడు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ప్రభు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఇతరులను క్షమించండి. వీటన్నిటికీ అనుబంధమైన ప్రేమను ధరించుడి. హల్లెలూయా. అది అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ. ప్రేమను రుచి చూసావు, కనికరాన్ని రుచి చూసావు, విశ్వాసాన్ని రుచి చూసావు, ప్రార్థనను రుచి చూసావు, దేవుని పరలోక సన్నిధిని రుచి చూసావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడుగుతావా? ప్రభుని అడుగుతావా? నీకు ఈరోజు సీక్రెట్ అర్థమైంది కదా, నీ దీవెనకు సీక్రెట్ నీకు అర్థమైంది కదా, నీ ఆరోగ్యానికి సీక్రెట్ నీకు అర్థమైంది కదా, నీ ఆయుష్కు సీక్రెట్ నీకు అర్థమైంది కదా, నీ విడుదలకు సీక్రెట్ నీకు అర్థమైంది కదా. మనసులో, ఆలోచనలలో, తలంపులలో దాచిపెట్టుకోకు. రేబా షాదాల రదాదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృతజ్ఞతలయా. ప్రార్థించండి. యేసయ్య సిలువ నీ విషయాన్ని బట్టే, నీ తృణీకారాన్ని బట్టే, నీ వికారపు ఆలోచనలు బట్టే, నీ వికారపు శ్రేష్ఠులను బట్టే, నీ వికార బుద్ధిని బట్టే, నీ వికార మెంటాలిటీని బట్టే యేసయ్యా సిలువ మరణం. హల్లెలూయా. ఆయన నీ వికార బుద్ధిని చూడలేదు. ఆయన నువ్వు దూషించినా, నువ్వు ద్వేషించినా, అసహించుకున్నా, ఇబ్బంది పెట్టినా, కావలసుకొని టార్గెట్ చేసినా, టార్చర్ చేసినా, మానసిక కృంగుదలకు నడిపించినా, పరిస్థితులను, కుటుంబాన్ని, పరిస్థితులు అర్థం చేసుకోకుండా హృదయాన్ని చించిపోగులు వేసినా నువ్వు క్షమించాలి, జాలి చూపించాలి, ప్రేమించాలి, దయ చూపాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యా యేసయ్యా. కొంతమంది శరీరం తేలికవ్వడం నేను చూస్తున్నాను. కొంతమంది మనసులో ఉన్న భారం, బరువు కొన్ని సంవత్సరాల నుంచి ఆ బరువు తొలగిపోవడం నేను చూస్తున్నాను. కొంతమంది స్వస్థతను అనుభవించడం నేను చూస్తున్నాను. కొంతమంది దైవిక శక్తిని పొందుకోవడం నేను చూస్తున్నాను. కొంతమంది మనసు తేలికపోవడం నేను చూస్తున్నాను. హృదయం తేలికపోవడం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీరు అప్పగించుకున్న కొలది, మీరు సమర్పించుకున్న కొలది, మీకు అవకాశం ఇచ్చిన కొలది ఆయన ఆత్మకార్యం మీ లోపల జరగడం నేను గమనిస్తున్నాను. హల్లెలూయా. ఆయన కార్యము జరుగుతుంది, జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన చిత్తంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తమే నీ కుటుంబంలో నెరవేర్చబడాలి. ఆయన చిత్తమే నీ కుటుంబంలో నెరవేర్చబడునుగాక, నెరవేర్చబడునుగాక. క్షమాపణలో ఉన్న సౌందర్యాన్ని, అది మనసులో, ఆలోచనలో, భావాలలో నిగూఢితమై మిళితమై ఉందన్న సత్యాన్ని యేసయ్య నువ్వు కలవరి సిలువలో నీ లైఫ్లో నువ్వు చూపించావు. తిట్టిన వారిని, దూషించిన వారిని, తృణీకరించిన వారిని, అన్యాయం చేసిన వారిని, మోసం చేసిన వారిని అయ్యా నువ్వు క్షమించావు. చేదు పెట్టుకోలేదు, విషయం పెట్టుకోలేదు, మనసులో
ఏహీభావాన్ని దాచుకోలేదు. మాకు తెలియక, మాకు అర్థం కాక ఇంతకాలం సంఘస్థుల మీద, సేవకుల మీద, భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, ఇరుగు పొరుగు వారి మీద, పనిచేసే స్థలంలో, ఇంటి పక్క వాళ్ళ ముందు, ఇంటి ముందు ఉన్న వాళ్ళు, ఎన్నో రకాలుగా మనసులో వచ్చి ఎదురు దాచుకున్నామయ్యా. అది మా జీవితాలను నాశనం చేస్తుందని మాకు అర్థమైందయ్యా. అది మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని, మా ప్రార్థన జీవితాన్ని, మా ఆర్థిక జీవితాన్ని, మా ఆరోగ్య జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని మాకు అర్థమైంది. అందుకే వారందరినీ మా మనసులో నుంచి విడుదల చేశాము. ఆ సంఘటనలు, ఆ సమయాలు, ఆ సందర్భాలు, ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, వాళ్ళు సేవకులు అవ్వండి, సంఘస్థులు అవ్వండి, విశ్వాసులు అవ్వనివ్వండి, భార్య అవ్వనివ్వండి, భర్త అవ్వనివ్వండి, పిల్లలు అవ్వనివ్వండి, తల్లిదండ్రులు అవ్వనివ్వండి, ఇరుగు పొరుగు వారైనివ్వండి, ఎవరైనా బంధువులు, రక్త సమయం ఎవరైనా పర్వాలేదు, మా హృదయములో అణిచిపెట్టాము. ద్వేషంతో, కక్షతో, రాగద్వేషాలతో వారికి విడిపించామయ్యా. మా అంతటా మేమే విడిపించామయ్యా. ఇప్పుడు మా హృదయం తేలికైపోయింది. మీ రక్తంతో శుద్ధి చేసావు. మీ కృప మాకు అనుగ్రహించి బలలో పాలు పొందడానికి కృపను దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.